ఓం నమ శివాయ. ఈరోజు ధర్మస్థలకు ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజిరే అనే గ్రామం దగ్గరలో ఉన్న సూర్య దేవాలయం గురించి తెలుసుకుంటాం. ఈ సూర్య దేవాలయంలో సదాశివ రుద్రుడు కొలువై ఉంటారు. మామూలుగా అన్ని ప్రదేశాలలో శివలింగం రూపంలో ఉంటే శివుడు ఇక్కడ మాత్రము మూర్తీభవించిన విగ్రహం రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయం ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుంచి 6:30 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇక్కడ మనము ధర్మబద్ధంగా ఏదైనా కోరికలు మనము కోరుకున్నట్లయితే ఇక్కడ మనము సంకల్పం చేసుకోవాలి. తప్పకుండా నెరవేరుతుంది. సంకల్పము మన ఇంటి నుంచి కూడా చేసుకోవచ్చు అని పురోహితులు చెబుతారు. ఈ గుడిలో మనం ఏమైనా కోరికలు కోరుకున్నట్లయితే తప్పకుండా జరుగుతాయి అనేసి ప్రతీతి. మనము ఇల్లు కట్టుకోవాలని ఆ కోరిక నెరవేరితే మట్టితో తయారు చేసిన ఇండ్లు, ఉద్యోగము, తర్వాత పిల్లలు కావాలని పిల్లల కోరికలు తీరినట్లయితే ఒక ఉయ్యాల, ఈ విధంగా ఆటోమొబైల్స్, కాళ్ళు, చెవులు, ఈ విధంగా కుప్పలు కుప్పలుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి. ఇవన్నీ కూడా కోరికలు తీర్చినటువంటి వాళ్ళు చేసినటువంటి ఆ రాసులు. ఈ 13వ శతాబ్దానికి చెందిన గుడిగా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ చూసి సందర్శించవలసినటువంటి ఒక గొప్ప ఆలయము. ఇక్కడ మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా ఉంది. అన్నప్రసాద వితరణ జరుగుతుంది. మనము ఆ సౌకర్యాన్ని ఇక్కడ వినియోగించుకోవచ్చు. సదాశివుడు బోలాశంకరుడు కాబట్టి ఏం కోరికలు అడిగినా కూడా తీరుస్తారు. ఆయనకు ఫలం, పుష్పం, పత్రంతో పాటు ఇక్కడ ఈ మట్టితో చేసిన కోరికలు తీరిన తర్వాత ఇచ్చే విగ్రహాలను కూడా చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. భక్తులు ఈ మట్టి కానుకలతో పాటు కొబ్బరికాయ మరియు కిలో బియ్యంతో పాటు బెల్లముతో సోమవారం ఆలయానికి వెళ్ళినట్లయితే పూజారి అవన్నీ కూడా ప్రసాదాలను స్వీకరిస్తాడు. నైవేద్యాలన్నీ దేవాలయానికి సమీపంలో ఒక వృత్తాకారపు కుప్ప ఉంటుంది. ఆ కుప్పలో మనం కోరిన కోరికలు తీరిన తర్వాత ఆ విగ్రహాలన్నీ ఎత్తుకెళ్ళి ఆ కుప్పలో మనం వేయాల్సి ఉంటుంది. ఆలయ సందర్శన వేళలు ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, గమనించగలరు. శుభం భూయాత్.